ఇంకొంతసేపు ఉంటే బాగుండు కదా. ఆయన గురించి తెలుసు కదా నీకు. అమ్మా, అక్కడ వేసిన నాటకంలో ఈ అబ్బాయి రాముడుగా భలే ఉంటాడు కదా. రావే, లేట్ అవుతుంది. అరే, జానకి పట్టి పడిపోయినట్టుంది. పట్టి ఆడ కొట్టేశారా? కొట్టేయడం కదరా, రాత్రి జానకి డ్రామా చూసింది కదా, వెళ్ళేటప్పుడు పట్టి జారి పడిపోయిందిరా. సరే సరే గాని రేపు పొద్దున్న జాతరకి డబ్బులు లేవు అసలు, పట్టుకెళ్ళి అక్కడ ఊరుకోరా, ఈ వంకతోనైనా జానకితో మాట్లాడచ్చు కదరా. అత్తమాను జానకి అంటే ఏంటి? జానకి అంటే పట్టి, పట్టి అంటే జానకా? అవునరా మావా, భలే చెప్పావు. ఎదవుతాం మంగతాయర్లాగా అత్తమాను నా చుట్టే తిరుగుతుంది ఇది. ఒరే కరెంటు, ఏట్రా మన ఊరికి ఎన్ని జాతరలు వచ్చినా కూడా ఈ జాతర స్పెషలే. ఎందుకు? నా లైటింగ్ డబ్బులు ఇవ్వకుండా కంపెనీ వాళ్ళు ఎక్కడుంది కా? కాదే, ఇన్నాళ్ళ తర్వాత జానకి నన్ను చూసి మాట్లాడిందిరా, పైగా నన్ను రాముడితో పోల్చిందిరా. రే, నువ్వు రాముడివో కాదో నాకు తెలియదు గాని జానకి జోలికి వెళితే ఆ భూపతిరాజు మాత్రం నీ విషయంలో రావణుడు అయిపోతాడు రా, ఆలోచించుకో. సొంత మరదలు, ఒకే ఊర్లో ఉన్నాం, మాట్లాడుకోలేము, నేనే నీ భావనని చెప్పుకోలేను. అసలు చెప్పకూడదు, ఇలా కూడా కలవడానికి ఉండదు, ఆలోచించుకో. అంతగా చూడాలనిపిస్తే